హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 52 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని బుధవారం నాడు 53వ ఎపిసోడ్కు ఎంటర్ అయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ వారం కెప్టెన్ ఎంపిక కోసం జరిగే నామినేషన్లో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన పైరేట్స్ వర్సెస్ సర్వైవర్స్ గేమ్లో నిన్న సర్వైవర్స్ పైరేట్స్ గా మారారు. ఇద్దరి మధ్య గత 2 రోజులుగా హోరాహోరీగా సాగిన పోరులో పూజ, గీతామాధురి, రోల్ రేడా, దీప్తి, అమిత్ల టీంను విజేతలుగా ప్రకటించారు బిగ్ బాస్. దీంతో ఓవరాల్ గా జరిగిన ఈ గేమ్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద ఇద్దరు, చెత్త పర్ఫార్మెన్స్ కింద ఇద్దరి పేర్లను సూచించాలని బిగ్ బాస్ ఆదేశించడంతో కంటెస్టెంట్స్ అందరూ ఏకాభిప్రాయంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద పూజా రామచంద్రన్, రోల్ రేడా పేర్లను సూచించగా, చెత్త పర్ఫార్మెన్స్ గా గీతామాధురి, సామ్రాట్, గణేష్ లను ఎంపిక చేశారు. దీంతో గేమ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన పూజా, రోల్ రేడాలు ఈ వారం కెప్టెన్ పోటీదారులుగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఇక చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చిన గీతా, సామ్రాట్, గణేష్ లలో ఒకరు కెప్టెన్ పోటీదారుడు అయ్యే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడే చిన్న మెలిక పెట్టారు బిగ్ బాస్. ఈ ముగ్గురు ప్రస్తుతం కెప్టెన్ పోటీదారులుగా ఎంపికైన పూజా, రోల్ రేడాలకు సేవకులుగా ఉండాలన్నారు. ఈ టాస్క్ ప్రకారం పూజా, రోల్ రేడాలలో ఒకరు చోటా బాస్ గాను, మరొకరు అకౌంటెంట్ గాను వ్యవహరిస్తారని, వాళ్ళను మెప్పించి అకౌంటెంట్ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎక్కువ డబ్బులు ఈ ముగ్గురులో ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఈ వారం కెప్టెన్ పోటీదారుడుగా ఉంటారని, మిగిలిన ఇద్దరు జైల్లో ఉండాల్సి వస్తుందని ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. దీంతో రంగంలో దిగిన రోల్ రేడా, పూజాలు సహాయకులుగా ఉన్న గీతా, గణేష్, సామ్రాట్లను ఫన్నీ టాస్క్లు ఇచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ముఖ్యంగా సామ్రాట్ గే గెటప్ వేసి ఆ పాత్రకు 100% న్యాయం చేశారు. పెదాలకు లిప్స్టిక్ పెట్టుకుని లాంగ్ గౌనులో గే పాత్రలో ఒదిగిపోయి నటించారు. బాబు గోగినేని రోల్ రేడాలకు మసాజ్ చేస్తూ అమిత్ పై సరసాలు ఆడుతూ చీ పాడు అంటూ చెలరేగిపోయాడు. ఇక తనిష్ తో డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయాడు. డియో డియో డిసక డిసక అంటూ లేడీ గెటప్ లో పెదాలను కొరుకుతూ ఆ పాత్ర నుండి చాలా సేపటి వరకు బయటకు రాలేకపోయాడు సామ్రాట్. ఓవరాల్ గా ఫుల్ ఫన్ నింపాడు సామ్రాట్. ఇక మిగిలిన ఇద్దరు గీతా, గణేష్లు కూడా బాగానే అలరించారు. అయితే ఈ ఇద్దరి కంటే సామ్రాట్, చోటాబాస్, అకౌంటెంట్లు బాగా అలరించడంతో అందరికంటే ఎక్కువగా పూజా, రోల్ రేడాలు సామ్రాట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో సామ్రాట్ ఈ వారం 3వ కెప్టెన్ పోటీదారుగా ఎంపికయ్యారు. ఈ పోటీలో గణేష్ 34,000 సంపాదించగా, గీతామాధురి 25,000, సామ్రాట్ 40,000 సంపాదించారు. ఇక ముందుగా చెప్పిన గేమ్ రూల్ ప్రకారం చోటా బాస్, అకౌంటెంట్లుగా ఉన్న పూజా, రోల్ రేడాను మెప్పించడంలో విఫలమైన గణేష్, గీతామాధురిలను జైల్లో ఉండాల్సిందిగా ఆదేశించారు బిగ్ బాస్. దీంతో గణేష్, గీతామాధురిలు జైలుకే పరిమితమయ్యారు. ఇక జైలు జీవితం అనుభవిస్తున్న గణేష్ ను తన వద్ద ఉన్న జైల్ కార్డ్ ద్వారా బయటకు తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేశారు కౌశల్. వాస్తవానికి ఈ గేమ్ లో గణేష్ బాగా ఆడాడని, అయితే హౌస్ లో ఉన్న కొంతమంది వాళ్లకు నచ్చిన వాళ్లకు ఫేవర్ చేస్తూ గణేష్ ను చెత్త పర్ఫార్మర్ గా ఎంపిక చేయడాన్ని తప్పుపట్టారు కౌశల్. అలానే జైలులో గణేష్, గీతాలు ఒకే బెడ్ పై పడుకోవడం కరెక్ట్ కాదన్నారు. గణేష్ కు భారీ శరీరం ఉండడంతో గీత ఇబ్బంది పడే అవకాశం ఉందని, అలా అని గణేష్ కింద పడుకోలేరన్నారు. అందువల్ల తన వద్ద జైల్ కార్డ్ ను ఉపయోగించి గణేష్ ను విడుదల చేయాలన్నారు కౌశల్. దీనికి బిగ్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గణేష్ జైలు నుండి బయటకు వచ్చారు. కౌశల్ తన వద్ద జైల్ కార్డ్ తో గణేష్ ని విడిపించగా, నన్ను అడగకుండా మీరు ఎలా విడిపిస్తారు అంటూ గణేష్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. జైలులో ఉండటం నాకు బాగుందని నన్ను అడగకుండా ఎలా విడిపిస్తారు అంటూ కౌశల్ ని తిరిగి ప్రశ్నించాడు గణేష్. దీంతో కంగుతున్న కౌశల్, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి అని, నీకు అక్కడ ఇబ్బందిగా ఉండడం వల్లే జైల్ కార్డ్ ఉపయోగించానన్నారు కౌశల్. ఇక జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా జైలులో తనతో పాటు గీత ఉండగా ఆమెను కాదని నా కోసం జైల్ కార్డ్ ఉపయోగించడం కరెక్ట్ కాదని తప్పుపట్టడంతో పూజ కల్పించుకుని ఎవరి కోసం జైల్ కార్డ్ ఉపయోగించాలన్నది కౌశల్ ఇష్టం, మీకు సంబంధం లేదు అని అనడంతో గణేష్ సైలెంట్ అయ్యారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ చాలా సరదాగా ఫన్నీగా సాగింది. ఇక తరువాతి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఎంట్రీ ఉండటంతో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.